మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. చంద్రబాబు నాయుడు గారితో డీకే శివకుమార్ భేటీ అయిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అలజడి మొదలైందా? తాడేపల్లి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ని ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు గారితో శివకుమార్ గారు భేటీ అయిన నేపథ్యంలో ఆ భేటీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో అలజడి సృష్టించిందని, అందుకే తాడేపల్లి కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కెచ్ వేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మైనారిటీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారని, వాళ్ళందరూ టీడీపీకి దగ్గరయ్యారని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి మైనారిటీలను టీడీపీకి దూరం చేసేందుకు ఈ వీళ్ళిద్దరు భేటీ తరువాత మోదీ చంద్రబాబుకి చేశారు. చంద్రబాబుతో పొత్తుకి మోదీ ఉవ్విళ్ళూరుతున్నారంటూ కూడా ఒక వార్తని ఇప్పుడు ప్రచారం చేసే దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ వేశారనేది ఒక వార్త. మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మొన్న అనుకోకుండా కలిశారా, కావాలని కలిశారా తెలియదు, కానీ చంద్రబాబు నాయుడును డీకే శివకుమారు ఎయిర్పోర్ట్లో కలిశారు అని వచ్చింది. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ కలిశారు. మొదటగా ప్రశాంత్ కిషోరు కలవడం వెనక కానీ, డీకే శివకుమారు కలవడం వెనక కానీ ఉన్న అంతర్యం ఏంటి అంటే, ఇండియా కూటమిని బలోపేతం చెయ్యాలి. ఇండియా కూటమి బలోపేతం కాకపోతే మోడీని ఓడించటం కష్టము అనే ఉద్దేశంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంలోకి రావడం వెనకమాల కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది, అతని గ్రౌండ్ వర్క్ ఉంది. దాని ఆ విషయం మీద వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడం వెనకమాల అతను ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకున్నాడు. ప్రాంతీయ పార్టీల నేతలతో కూడా వరుసగా ఆయన భేటీ అవుతున్నారు. భేటీ అయ్యి వాళ్ళ మన్ననలు పొందేందుకు, రానున్న ఎన్నికల్లో వాళ్ళతో చక్రం తిప్పేందుకు ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహాన్ని రచించారనేది అదేనండి. ఇప్పుడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఆ బలమైన ప్రాంతీయ పార్టీలతోటి మీరు స్నేహం చెయ్యండి, మీరు ఎన్నికల ఎత్తుగడలోకి వెళ్ళండి, ఎన్నికల పొత్తులు పెట్టుకోండి అని ఇలా చేస్తే తప్పితే మోడీని ఓడించడం అసాధ్యం అని చెప్పి సోనియా గాంధీకి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడి సోనియా గాంధీని ఒప్పించారు. ఒప్పిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పెద్దలు వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అంత బలంగా లేదు. ఉన్న ప్రాంతీయ పార్టీ కుమారస్వామి పార్టీ ఏదైతే ఉందో అది దొంగలకు నీళ్లు పోసే పార్టీ, అందుకని ఆ పార్టీ మీద నమ్మకం పెట్టుకుంటానికి లేదు. డిఎంకే విషయంలో పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి పాత రోజుల నుంచి డిఎంకే మిత్రపక్షమే కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఏకైక నాయకుడిగా చంద్రబాబు నాయుడిని కాదండి, వరుసలో వద్దాం మనం. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, సిపిఎం గురించి స్పెషల్గా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది ఏంటి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు పోతే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు వీళ్ళ అందరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ మీదే. ఈ ఆంధ్రప్రదేశ్ మీదే ఇంత చూపు ఉండటానికి కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు పాత వాసనలు పోకుండా ఇంకా ఏమైనా బీజేపీతోటి స్నేహం చేయడానికే ఉన్నాడా అనేది తేలాలి. వాళ్ళకి ఒక నమ్మకం రావాలి. ఇప్పుడు అసలు ఇతను మనతో ఉంటాడా, బీజేపీతో వెళ్తాడా అనేది ఒకటి. కానీ మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారము ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబుకి బీజేపీ బాగా దూరం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోసం బీజేపీ చంద్రబాబును బాగానే దూరం చేసేసుకుంది అనేది ఒక
క్లియర్ పిక్చర్. ఈ క్లియర్ పిక్చర్ని ఇంకొంచెం క్లియర్గా చేసుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వీళ్ళు ఎక్కువ కలవాలనుకోవటానికి కారణం అది. అసలు చంద్రబాబు నాయుడు ఎటువైపు ఉన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని మనం ఎక్కువగా దగ్గరకు తీసుకుంటే మన వైపు వస్తాడు. మన వైపు వస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం ఒక మెట్టు అయితే, రెండో మెట్టు ఇండియా కూటమికి బలం చేకూరాలి. ఇవాళ ఇండియా కూటమిని బలోపేతం చెయ్యకపోతే మోడీ ఓడిపోవడం అనేది అసాధ్యము అనేది వాళ్ళకి అర్థమైన పరిస్థితుల్లోనే ఈ చంద్రబాబు నాయుడిని ఎక్కువ కలుస్తున్నారు. పైగా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని వాడుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తనకెక్కడ సీట్లు తక్కువ వస్తాయో, తనెక్కడ ఓడిపోతానో అనే ఒక భయంలోనే ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. వీళ్ళిద్దరి కలయిక అయితేనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూసాం, కొన్ని 200 ఓట్లతో కూడా ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 200 ఓట్లతో తేడాతో ఓడిపోయిన తర్వాత రేపు ఉసూరుమని ఉపయోగం లేదు కదా. అందుకోసం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని సహించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక నిర్ణాయకమైన పాత్ర పోషించాల్సింది ఒక రకంగా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి, నేను ఈవేళ బీజేపీ గెలుస్తుందో గెలవదో తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో మటుకు ఒక పలుకుబడి ఉన్న పార్టీగా తెలుగుదేశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశంతో నేను జతకట్టి 4 సీట్లు తెచ్చుకుంటే నేను గెలిచే పార్టీ అనే ఒక పేరుని సంపాదించుకోగలుగుతాను చరిత్రలో. లేదు అంటే ఇవాళ ప్రతి వాళ్ళు బొడ్డోడని వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇది గెలిచే పార్టీ కాదు, ఇది గెలిచే పార్టీ కాదు, అసలు నీకు గెలవటం రాదు, నువ్వు ఓడిపోతావు అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడున్న పరిస్థితులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీని పక్కన పెట్టైనా సరే చంద్రబాబు నాయుడుతో ఉండడమే కరెక్టు అనే వ్యూహంలోకి పవన్ కళ్యాణ్ రావాలి. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు తన స్థిరమైన పరిస్థితిలో తను స్థిరంగానే ఉన్నాడు. ఎందుకంటే అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ అంత బలమైన పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీ. కానీ ఈ ఇద్దరితో పోలిస్తే పవన్ కళ్యాణ్ అంత బలమైన పార్టీ కాదు. ఇప్పుడు నువ్వు అటు వెళ్ళి అలాగూ జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయలేవు. వాళ్ళు నిన్ను వాడదామని చూస్తున్నారు. ఇప్పుడు నీ పేరు చెప్తేనే కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి వాళ్ళకు ఒక ఆయుధం దొరకట్లా, నిన్ను అలా వాడుకుంటున్నారు. అటు బీజేపీ ఏం చూస్తుంది, నీ ద్వారా చంద్రబాబు నాయుడిని దగ్గర చేసుకుందామని చూస్తుంది. చంద్రబాబు నాయుడు మీద నీ మీద ప్రేమ కాదు. ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డిని రేపొద్దున చేతులు ఎత్తించుకుంటానికి దగ్గర పెట్టుకోవాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు కావాలి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గెలిచినా వీళ్ళకి సపోర్ట్ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు గెలిచినా ఇష్టమే. జగన్మోహన్ రెడ్డి మీద ఏమి ప్రత్యేకమైన అభిమానము ప్రేమ ఎందుకుంటే బీజేపీకి కావాల్సింది ఏంటంటే ఎగువ సభలో కావచ్చు దిగువ సభలో కావచ్చు వాళ్ళకి ఓట్లు కావాలి, నంబర్ కావాలి వాళ్ళకి, అంతే కదా. అయితే ఈ పరిస్థితుల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ధైర్యంగా బీజేపీ జోలికి వెళ్లకుండా ఉండటమే. బీజేపీ జోలికి వెళ్లకుండా, ఎప్పటికైనా బీజేపీ ఒక ప్రమాదకరమైన రాజకీయ పార్టీ అనే సంగతి చంద్రబాబు నాయుడికి అర్థం కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత రాజకీయ జీవితం ఉన్న వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయించడానికి కూడా అరెస్ట్ చేయిస్తుంటే వాళ్ళు సహకరించారు అంటే బీజేపీ వాళ్ళు, అంటే ఇక వాళ్ళు ఏమైనా చేస్తారుగా అధికారం కోసం. వాళ్ళకి చట్టం, న్యాయం, ధర్మం, వ్యవస్థలు వీటితో పని లేదని అర్థమైందిగా. మరి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆలోచించాల్సింది ఇట్లాంటప్పుడే. ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉంది అక్కడ రాజకీయం, 4 రోడ్ల మధ్యలో ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీని వదులుకోడు, చంద్రబాబు నాయుడు వదులుకోవాలి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎవరైతే కాంగ్రెస్ తోటి ఎక్కడ కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనగానే జగన్మోహన్ రెడ్డికి
చలిజ్వరం వస్తుంది. వచ్చి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కర్ణాటక నుంచి గాలి తెలంగాణకు వచ్చింది, తెలంగాణ నుంచి గాలి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అక్కడ గాలి వల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఈ గాలి వల్ల అక్కడ తెలుగుదేశం గెలుస్తుంది అనే ఒక భయం మట్టుకు జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది. ఈ భయం వల్ల ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త వ్యూహాలకి పదును పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో నాయుడు యొక్క బలహీనత ఏంటి అంటే, నాకు భవిష్యత్తులో ఉపయోగపడతారు అంటే కూడా ఒక్కొక్కసారి పెదాల మీద పప్పలు పట్టించడం రాదు చంద్రబాబు నాయుడికి. అది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి వచ్చు. ఓకే, వచ్చి కొంచెం మైనారిటీని దగ్గర చేసుకున్నాడు పోయినసారి. అది చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుసుకున్నాడు. కానీ మైనారిటీల్ని దగ్గర చేసుకోవడం మాటల ద్వారానే, చేతల ద్వారా ఏమీ చేయలే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ మాటలు కాదు, నేను చేతల్లో చూపిస్తాను అనే ఒక నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. దీన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఒక ఎమ్మెల్సీ ద్వారా మైనారిటీలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అని చెప్పిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దోస్తు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం, బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని ఎంత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే రేపు ఎలక్షన్స్లో మైనారిటీలు అతని వైపుకి వస్తారు. కానీ ఏం చూపిస్తున్నారు, డికే శివకుమార్ తోటి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కాబట్టి, ఎంత కాదన్నా కాంగ్రెస్ని మైనారిటీలు నమ్ముతారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ ఎమ్మెల్సీని పైకి తీసుకొచ్చాడు. పైకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేత స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు. కానీ ఎవరైనా నమ్మేది ఏంటి అంటే, మైనారిటీలు కాంగ్రెస్ కనుక బలంగా ఉంటే కాంగ్రెస్ వైపే ఉంటారు. ఓకే, అంటే మైనారిటీలని వైఎస్ఆర్సీపీ నుంచి దూరం అవ్వకుండా చూసేందుకు, అలాగే టీడీపీకి దగ్గర అవ్వకుండా చూసేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇటువంటి ప్రచారం చేయించే ఇటువంటి ప్రచారం మౌత్ పబ్లిసిటీ ఇప్పించుకుంటున్నాడు. కానీ దీన్ని తిప్పి కొట్టాలి అంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మైనారిటీల కోసం ఏమేం చేశాడు, పైగా మేము రేపొద్దున ఇండియా కూటమిలో ఉండబోతున్నాము, ఇండియా కూటమి అంటేనే బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మైనారిటీలంతా మాతో రండి అని చెప్పటానికి చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం ఉండేది కూడా ఎప్పుడు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటేనే. ఇప్పుడు ఈ స్టాండ్ని బలంగా తీసుకోగలగాలి చంద్రబాబు నాయుడు. అందుకే డికే శివకుమార్ మాట్లాడినా, అందుకే ప్రశాంత్ కిషోర్ మాట్లాడినా, ఇది ఒక రకంగా ఎన్నికల వ్యూహం కావాలి ఎవరికి, చంద్రబాబు నాయుడికి. అప్పుడే మైనారిటీలు నమ్ముతారు ఇవన్నీ. ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే అన్న విషయాన్ని విస్తారంగా ప్రచారం చేయాలి. చేస్తే అప్పుడు మైనారిటీలు చంద్రబాబు నాయుడు వైపుకి వస్తారు. మైనారిటీలు చంద్రబాబు నాయుడు వైపుకి వస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతారు, లేకపోతే కష్టం అవుతుంది. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.